శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. ఆస్తిక మహాశయులకు, జ్ఞాన జిజ్ఞాసులకు, స్వధర్మ వేదికకు స్వాగతం. మహాశయులరా, మనకు మానవ జన్మ లభించటం చాలా కష్టమైన పని. 84 లక్షల జీవరాశుల్లో ఎంతో కష్టంతో కూడితే తప్ప ఈ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనం సక్సెస్ అనే మాటతో జీవితంలో సక్సెస్ అవ్వాలి అని మన పిల్లలకు నేర్పిస్తాం. మన ముందు కూడా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, జీవితంలో మనం సక్సెస్ అవ్వాలని చేసేటువంటి ఎన్నో ప్రయత్నాలు. మనిషి ఆర్థికంగా ఎదుగుతుంటే ఆధ్యాత్మికంగా కుదేలైపోతున్నాడు. అదేవిధంగా సామాజికంగా ఎదిగే ప్రయత్నంలో ఆధ్యాత్మికంగా కుదేలైపోతున్నాడు. ఒకటి ఉంటే ఒకటి లేకుండా పోతుంది. మనకు నిజమైన సక్సెస్ సాధించాలి అంటే వ్యక్తిగతంగా, సామాజికంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగగలిగినప్పుడే మనకు విజయం అనేది చేకూరుతుంది. అందుకనే మన పెద్దవాళ్ళు వాడు కృతకృత్యుడురా అంటూ ఉంటారు. అంటే ఇంకా వాడు చేయాల్సింది ఏమీ లేదు అని అర్థం. అటువంటి కృతకృత్యత అంటే సక్సెస్ మనను ఎలా వరించాలి, దానికోసం మనము మన వ్యక్తిత్వాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన ఆలోచన విధానము, మన నడవడిక ఎలా ఉండాలి అనే విషయాన్ని సంప్రదాయబద్ధంగా ప్రమాణాలతో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మన శాస్త్రము 8 ఆత్మగుణాలను ప్రతి మానవుడు సంపాదించి తీరాల్సిందే. ఈ 8 ఆత్మగుణాలను గనక మానవుడు సాధన చేయకపోతే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్ప పూజలు, పునస్కారాలు, కర్మలు ఆచరిస్తున్నా, సామాజికంగా ఎదిగేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవి నిష్ఫలములవుతాయి అని చెప్తుంది. అంటే సామాజికంగా ఒక మనిషి ఎదగాలన్నా, వ్యక్తిగతంగా ఒక మనిషి ఎదగాలన్నా ఆధ్యాత్మిక బలం అత్యంతము అవసరము అని మనకు శాస్త్రం చెబుతుంది. వాటికి సంబంధించి ఈ రోజున మనం 8 ఆత్మగుణాల గురించి విచారణ చేసుకుందాం. ఈ 8 ఆత్మగుణాలను గనక మనం అభ్యాసంలో పెట్టుకొని సాధించగలిగితే అష్టౌ ఆత్మగుణాః దయా, సర్వభూతేషు క్షాంతి, అనసూయ, శౌచం, అనాయాసః, మంగళం, అకార్పణ్యం, అస్పృహ ఇతి. ఇవి గౌతమ మహర్షి చెప్పినటువంటి 8 ఆత్మగుణాలు. ఈ 8 ఆత్మగుణాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో, చక్కగా వాటిని గురువుల ద్వారా తెలుసుకొని వాళ్ళ జీవితంలో వాటిని అభ్యాసంలో పెడతారో అలాంటి వారికి తప్పకుండా జీవితంలో వ్యక్తిగతంగాను, సామాజికంగాను, ఆధ్యాత్మిక పరంగాను ఎదుగుదల, సక్సెస్ అనేది వస్తుంది. ఆ 8 ఏంటి అంటే దయ, ఓర్పు, అసూయ లేకుండా ఉండడము, పవిత్రము అంటే మానసిక పవిత్రత, అలాగే శారీరకమైన పవిత్రత, అలాగే అనవసరమైన విషయాల కోసం ఆరాటం పడకుండా ఉండడం, లేదా అవసరమైన విషయాలనే ఎంతో ఆరాటంతో చేయడం, అంటే స్ట్రెస్ మొదలైనవి బాగా పెట్టుకొని చేయటం, అలాగే మాట్లాడే విధానంలో చక్కగా మంగళప్రదంగా మాట్లాడడం, అలాగే పిశునుగొట్టుతనం లేకుండా ఉండడం, కార్పణ్యం అంటే దీనత్వం, దైన్యత అనేది లేకుండా ఉండడం, అలాగే అత్యాశ లేకుండా ఉండడం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ మన కుటుంబాన్ని చూసుకోవడానికి ధర్మ మార్గంలో సాయశక్తులా ప్రయత్నం చేస్తూ, అలా చేస్తున్నప్పటికీ మనకు ఎంతైతే లభిస్తుందో దైవానుగ్రహం వల్ల, మన ప్రయత్నం వల్ల, దానితో మనం సంతృప్తిగా బతకడం. ఇవి మొత్తం 8 ఆత్మగుణాలు. ఈ 8 ఆత్మగుణాలు గనక లేకపోతే అతడు ఉత్తమ గతులను పొందలేడు. అది భౌతికమైనటువంటి వ్యావహారిక సమాజంలోనైనా, లేదా స్వర్గాది లోకాలు కావాలన్నా ఖచ్చితంగా ఈ 8 ఆత్మగుణాలు ఉండి తీరాల్సిందే. ఈ 8 ఆత్మగుణాలకు సంబంధించి మనకు కలిగేటువంటి సందేహాలు, ఈ 8 ఆత్మగుణాలకు సంబంధించిన మరికొంచెం వివరణ చూద్దాం. మొదటిది దయ, రెండవది ఓర్పు, క్షాంతి అంటారు. దయ అంటే ఇతరుల కష్టాన్ని చూసి మన కష్టంగా భావించి వాళ్లకు సహకరించాలి అనేటువంటి భావం. ఓర్పు అంటే మనకొచ్చే కష్టాలను వీలైనంత వరకు ఓర్చుకొని
ప్రతిదానికి దుఃఖాన్ని పొందకుండా, మానవులం కదా, సహజంగా కొంత వస్తుంది, దాన్ని మనం ఓర్చుకోవాలి. ప్రతిదానికి దుఃఖాన్ని పొందడం, వచ్చే ప్రతి కష్టాన్ని దూరం చేసేసుకోవాలి అనేటువంటి భావనతో ఏ కష్టమే రానివ్వకుండా చేసుకోవడం, అలాంటి ప్రయత్నాలని మనము ఎంత ఎక్కువగా చేస్తామో అంత ఎక్కువగా ఇబ్బందులు కూడా మనకు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న కష్టాలను పట్టించుకోకుండా వదిలేస్తే అవి పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టవు. కష్టాలను కష్టాలుగా భూతద్దం పెట్టి ఎంత ఎక్కువగా చూస్తామో అవి అంత పెద్ద కష్టాలుగా మారిపోతాయి. మనము వచ్చే కష్టాన్ని భూతద్దంతో చూస్తామే తప్ప వచ్చిన చిన్న చిన్న సుఖాలను ఎప్పుడు భూతద్దంతో చూడం. కాబట్టి సుఖాన్ని చిన్న చిన్న సుఖాలైనప్పుడు ఆ పెద్ద సుఖమే ఉందిలే అనుకుంటాం కదా. అలాగే వచ్చే కష్టాలని సుఖాలను రెండిటిని కూడా ఓర్చుకునే వైఖరిని మనం ప్రదర్శించాలి. మనకి భగవద్గీతలో కూడా సుఖే దుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ అని చెప్తారు కదా. అలాగే దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధో స్థితధీర్ మునిరుచ్యతే అని కూడా మనకు భగవద్గీత చెప్తుంది కదా. కాబట్టి సర్వభూతముల యందు దయ, సాధ్యమైనంత ఓర్పు, ఈ రెండింటిని కలిగి ఉండాలి. ఇలాంటి సందర్భంలో నీచుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కూడా మనకు వస్తాయి. అలాంటి వాళ్ళని మనము సహించడానికి వీల్లేదు. అంటే సాధారణంగా ఆతతాయిలు అంటారు, ఆకతాయిలు కాదు, ఆతతాయి. ఎవరు వారు అంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రదారాపహారీచ షడైతే ఆతతాయిన. ఆరుగురున్నారట. ఎవరు వారు అంటే ఇల్లు తగలబెట్టేవాడు, లేదా నాశనం చేసేవాడు, విషం పెట్టేవాడు, ఆయుధాలతో చంపడానికి వచ్చేవాడు, ధనాన్ని దోచుకునేవాడు, భూమిని ఆక్రమించేవాడు, స్త్రీల యొక్క ధనమానాలను ప్రాణాలను దోచుకునేవాడు. ఈ ఆరుగురిని ఆతతాయిలు అంటారు. ఆతతాయినం ఆయాంతం హన్యాదేవ అవిచారయన్ అని మనకు మనుస్మృతి చెబుతుంది. ఇటువంటి ఆతతాయులను రాజు, ప్రభుత్వాలు చాలా తీవ్రంగా శిక్షించాలి అని శాస్త్రం చెబుతుంది. అలాగే అసూయ లేకుండా ఉండడం, ఇదందరికీ మనకు తెలిసిందే. అంటే మనం చెప్పుకున్న దాంట్లో మొదటిది దయ, రెండవది ఓర్పు. ఇవి మనము పాటిస్తున్నాం కదా అని చెప్పి ఎవరైనా మనని వీళ్ళు కుక్కిన పేనులా పడుంటారు అని మన జీవితంలో మనం ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం తప్పకుండా మనని మనం ప్రొటెక్షన్ చేసుకునే బాధ్యత మనకుంటుంది. ధర్మ విషయమైన, వ్యక్తిగతమైనటువంటి విషయమైన ఓర్పు అయినా దయ అయినా ఒక స్థాయి వరకే తప్ప స్థాయిని మించి మనకు ఆపద కలిగేటప్పుడు వాటికి మనము స్పందించాలి, మనదైన రీతిలో ప్రతిఘటించాలి. ఇక అనసూయ అనేది మనకు తెలిసిందే. అంటే అసూయ లేకుండా ఉండడం, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవి లేకుండా ఉండడం. ఇక నాలుగవది శౌచం. అంటే మనసులోనూ పవిత్రంగా ఉండాలి, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం భావశుద్ధి తథాంతరం. కాబట్టి మానవుడు నీళ్లు, సబ్బు మొదలైన వాటితో చేసేటువంటి స్నానాలు ఏవైతే ఉంటాయో అవి బాహ్య శౌచాన్ని, చక్కని భావాన్ని కలిగి ఉండడం, ఈర్ష్యాసూయలు లేకుండా అందరూ బాగుండాలని కోరుకోవడం మనసులో ఏదైతే ఉంటుందో అది మనకి ఆంతరంగిక శౌచం. మనసులో కూడా నీచమైన భావనలు లేకుండా ఉండడం, చక్కని భావనను కలిగి ఉండడం మానసిక శౌచం అని చెప్పబడుతుంది. ఇక మంగళం అంటే సత్యాన్ని పలకడమే సర్వమంగళమైనటువంటి వాక్కు అని అంటారు. చక్కగా నవ్వుతూ పలకరించటం, అందరూ బాగుండాలని కోరుకోవడం, సత్యాన్ని పలకాలి. ఎలా పలకాలి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని శాస్త్రం. ఏంటంటే సత్యాన్ని పలకాలి, పలికే సత్యము కూడా ప్రియంగా ఉండాలి. కానీ చెప్పే సత్యం కూడా ఎదుటి వాళ్లకు హితం కలిగించేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ప్రియంగా మాట్లాడమన్నారు కదా అని అసత్యం పలకకూడదు, నిజమే పలకాలి. కానీ ఆ పలికే సత్యం కూడా ఎదుటి వాళ్లకు హితాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి. వివాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే విప్రస్యచార్ధే హేనృతం వదేత పంచానృతాన్యాహురపాత కాని. ఈ 5 చోట్లలో మట్టుకు ఏవవి అంటే స్త్రీ పురుషులిద్దరూ మంచివాళ్ళైనప్పుడు వాళ్లకు వివాహం చేసే సమయంలో అబద్ధాలు చెప్పడంలో తప్పు లేదు. అంతేకాని
ఒకళ్ళు మంచివాళ్ళు ఒకళ్ళు నీచులు అయినప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేయడం కోసం 100 అబద్ధాలు చెప్పాలి అనే మాట కుదరదు. ఇద్దరు మంచివాళ్ళై ఉండాలి. ఏవో ప్రతిబంధకాలు ఉంటాయి. అవి పోగొట్టడానికి వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి అబద్ధం చెప్పడంలో తప్పులేదు. భార్యాభర్తలు తమ ఏకాంత సందర్భాలలో కూడా అబద్ధాలు మాట్లాడుకోవచ్చు. అంతేకాని భార్యాభర్తలు సమయం సందర్భం లేకుండా 24 గంటల అబద్ధాలు ఒకరి మీద ఒకరు చెప్పుకోమని అర్థం కాదు. ఏకాంత సందర్భము వాళ్ళు సరసల్లాపాల్లో ఉన్నప్పుడు మట్టుకే దానికి అవకాశం అనేది ఉంది. అలాగే పసిపిల్లలు, స్త్రీలు, అమాయకులు, సజ్జనులు వీళ్ళ ప్రాణాలు, ధన మాన ప్రాణాలకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా అబద్ధం మాట్లాడవచ్చు. సొంత మన ప్రాణాలకు ఇబ్బంది కలిగినా కూడా అబద్ధం మాట్లాడుకోవచ్చు. ప్రాణరక్షణ కొరకు అబద్ధం మాట్లాడుకోవచ్చు అని సులభంగా చెప్పవచ్చు. మన ధనాన్ని దొంగలు దోచుకునేటప్పుడు కూడా అబద్ధం మాట్లాడవచ్చు. ధర్మాత్ముడైనటువంటి మంచి వాళ్లను, సజ్జనులను కాపాడడానికి కూడా అబద్ధం మాట్లాడవచ్చు. అంటే వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడానికి, అంటే వాడు మంచివాడు, బాగా చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, యోగ్యత కలిగినవాడు, అలాంటి వాడి జీవన భృతిని ఏర్పాటు చేయడం కోసం కూడా ఏదైనా ఒక అబద్ధం చెప్పైనా సరే వాడికి మనం కాపాడడానికి మనము అబద్ధం మాట్లాడవచ్చు. ఈ 5 సందర్భాలలో అబద్ధం చెప్పినా కూడా అది తప్పు కాదు అని మనకు శాస్త్రం చెబుతుంది. అలాగే అనాయాస, ఆయాసము లేకుండా ఉండుట. ఏదైనా మనము చేసే చదువు అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఏదైనా కానివ్వండి, మనము చేయగలిగినంత వరకు సంతోషంగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో చేయాలి. టెన్షన్తో, డిప్రెస్ అయిపోతూ, స్ట్రెస్తోని, యాంగ్జైటీతోని చేసే పనులు సంపూర్ణమైన ఫలాన్ని ఇవ్వవు. ఎందుకురా పని చేయడానికి అంత ఆయాసపడతావు అని మన పెద్దలు వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా. ఆయాసం అంటే ఏదో బాహ్యంగా అనేటువంటి ఆయాసం కాదు, బాహ్యంగా మనము చేసేటువంటి ఆయాసం కాదు. మానసికంగా ఇట్లాంటి గుణాలు లేకుండా చేసే పనిని చిరునవ్వుతో పరమాత్మ బుద్ధి అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా నిష్కామముగా కర్మలను ఆచరించుటయే ఇక్కడ మనకి అనాయాసము అని చెప్పబడుతుంది. ఒత్తిడి లేకుండా చేయడం. అలాగే అకార్పణ్యం అంటే పిసినారితనం అది లేకుండా ఉండడం. అలాగే దీనత్వం, దైన్యత లేకుండా ఉండడం. మనకి అంత గొప్ప మహావీరుడైనటువంటి అర్జునుడు కూడా ఈ దైన్యత వల్లే యుద్ధంలో ఏమీ చేయలేను అనే దుస్థితితో తన చేతిలో ఉన్నటువంటి గొప్ప గాంధీవాన్ని కూడా చేజార్చుకొని బాధపడుతూ కూర్చోవడం అనేది మనం చూసాం. కాబట్టి మనం ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఎంత మనలో శక్తి ఉన్నప్పటికీ, కార్పణ్యం గనక ఉంటే, దైన్యత గనక ఉంటే మనం లైఫ్లో సక్సెస్ని సాధించలేము. మన ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అందుకనే సైనికులకు ఒక మాట చెప్తారు, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దేశ రక్షణ కొరకు పోరాడాల్సిందే అని. ఇది కేవలం దేశ రక్షణకే అనుకోకర్లేదు. మన లైఫ్ జర్నీలో మన సక్సెస్ సాధించడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఇంకోసారి మనం ప్రయత్నం చేయాల్సిందే. ఖచ్చితంగా అప్పుడు మనకు సక్సెస్ మన వెనకాలే వస్తుంది. ఇక 8వది అస్పృహ అంటే అత్యాశ, వ్యామోహము లేకుండా ఉండడం. ఎల్కేజీ వాడికి వాడి లెసన్స్, వాడి సిలబస్ వాడికి కష్టమే. 10th క్లాస్ వాడికి వీడి సిలబస్ వీడికి కష్టమే. కాబట్టి సర్వసాధారణంగా మానవుడు దుఃఖాన్ని పొందడానికి కారణం ఏంటంటే వాడికి వచ్చిన కష్టాలను చూసి ఆ కష్టాలు పక్కవాడికి లేవు కాబట్టి వాడికి కష్టాలు లేవు, నాకు కష్టాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటాడు. వాడికి కష్టాలు ఉంటాయి, మనకు కూడా కష్టాలు ఉంటాయి. అయితే వాడికి ఒక రకం, మనకు ఒక రకం. అలా మనకు కష్టాలు కలిగినప్పుడు మనము చేయాల్సిన పనిని వదిలిపెట్టి పక్కవాడిది ఏదో సులభంగా ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ పని సగం చేసి మళ్ళీ అక్కడ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఆ పనిని సగం వదిలిపెట్టి ఇంకెక్కడికో జంప్ చేసి ఇలా చేయకూడదు. ఒక్కసారి మనం కమిట్ అయ్యి ఒక వర్క్ చేయాలి అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మనము ఓడిస్తూ మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలి. పరధర్మాలను ఎప్పుడూ ఆశ్రయించడానికి వీల్లేదు. కాబట్టి వ్యామోహం వల్ల, దురాశ వల్లే తాను చేయాల్సిన పనిని వదిలిపెట్టి వేరే పనులు చేయడానికి మానవుడు పూనుకుంటాడు. కాబట్టి అటువంటి వ్యామోహాన్ని, దురాశని మనం పక్కకు పెడితే మనకు తప్పకుండా మన జీవితము మనకెప్పుడు గొప్ప స్థాయిని అందిస్తుంది. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. కాబట్టి మనం చేసే డ్యూటీలో మనము చక్కగా, శ్రద్ధగా మనం ఎంత చేయగలమో అంతవరకు 100 సార్లు ఫెయిల్ అయినా పూర్తయ్యేంత వరకు చేయడం మంచిది. ఇప్పుడు వీటి మీద మనకు వచ్చే 2 చిన్న ప్రశ్నల్ని చూద్దాం. ఏమండి, మా స్వధర్మాన్ని మేము చేస్తాము, మా వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటాము,
నిత్యం పూజలు, సంధ్యావందనము, ఎవరిని హింసించకుండా, అపకారము చేయకుండా మా పనులు మేము చేసుకుంటాం. అలాంటప్పుడు 8 ఆత్మగుణాలు మాకెందుకండి అని మనకు ప్రశ్న రావచ్చు. దానికి ఉపనిషత్ వాక్యం ఏమని చెప్తుందంటే, యత్ తపో దానం ఆర్జవం అహింస సత్యవచనమితి తా అస్య దక్షిణాః. మన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము అనేది ఒక యజ్ఞంగా భావించి సత్కర్మాచరణ మనం ఎన్ని రకాలుగా చేస్తున్నా సరే ఈ ఆత్మగుణాలు అనేవి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి ఇచ్చే దక్షిణ లాంటివి అని చెప్తుంది. అంటే ఒక యజ్ఞం పూర్తవ్వాలి అంటే ఆ పురోహితుల వారికి సరైన దక్షిణలు, ఋత్విక్కులకు సరైన దక్షిణలు ఇవ్వాలి. లేకపోతే ఎంత గొప్ప కార్యక్రమమైనా పూజలైనా అవి పూర్తి అవ్వవు. కాబట్టి మన జీవితంలో మనం చేసే ప్రతి మంచి పనికి అయితే మంచి పనుల ద్వారా మనం సక్సెస్ అవ్వాలి అంటే గనక దానికి దక్షిణారూపకంగా ఈ 8 ఆత్మగుణాలను చెల్లించి తీరాల్సిందే. అంటే ఆధ్యాత్మికంగా కూడా మనము బలాన్ని పెంపొందించుకొని ఉండాల్సిందే. ఒక ఇల్లు కడతాం, ఇల్లు కడితే పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఈ 8 ఆత్మగుణాలు కూడా మన జీవితానికి అంతే ముఖ్యము అని చెప్పడంలో అంతరార్థం. అంతవరకే కాకుండా మనుస్మృతి కూడా ఇంకో మంచి మాట చెబుతుంది. యమాన్ సేవేత సతతం న నిత్యం నియమాన్ బుధః యమాన్ పతత్యకుర్వాణో నియమాన్ కేవలాన్ భజన్. అంటే స్నానజపాది నియమాలు, మన కర్తవ్యాలను మనము చక్కగా ఆచరించి తీరాల్సిందే. ఎక్కడా లోపం ఉండడానికి వీల్లేదు. పొరపాటున ఎక్కడైనా వాటిల్లో లోపాలు జరిగినప్పటికీ కూడా వాటికి ఏదో విధంగా ప్రాయశ్చిత్తాలో ఏవైనా చేసుకొని బయటపడవచ్చు. కానీ 8 ఆత్మగుణాలు గనక లేకపోతే వాడు ఎంత గొప్పగా కర్మలను, వాళ్ళ విధులను వాళ్ళు ఆచరిస్తున్నప్పటికీ కూడా అవి సంపూర్ణతను చేకూర్చవు. అంటే దానివల్ల సంపూర్ణమైన సక్సెస్ని మనం పొందలేము అని చెప్పడంలో అంతరార్థం. చూడండి, ప్రస్తుత సమాజంలో అనేక రకాలైనటువంటి సుఖభోగాలను మనం వ్యవస్థీకృతం చేసుకుంటున్నాం. వాటి వల్ల అందరూ సుఖాలను అనుభవిస్తున్నారా? తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య, ప్రజలకి నాయకులకు మధ్య సయోధ్య లేకపోవడం, ఆధ్యాత్మికమైనటువంటి సూత్రము అందరి మధ్యలో ఒకటిగా లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా ఇబ్బందులు పొందుతూనే ఉన్నారు కదా. మనం ఎన్ని రకాలుగా సమకూర్చుకుంటున్నా దానివల్ల సంపూర్ణమైన సుఖం మనకు లభించడం లేదు కదా. అది మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి మనము ఖచ్చితంగా ఇటువంటి 8 ఆత్మగుణాలను సంపూర్ణంగా అలవర్చుకోవడమే మంచిది. ఇంకో ప్రశ్న ఏంటంటే మనకు వచ్చేది, మేమేదో లైఫ్లో సక్సెస్ సాధించాలి అనే కోరిక లేకపోయినా, దానికోసం కష్టపడకపోయినా, కష్టపడేటప్పుడు టెన్షన్ వస్తుంది, కంగారు ఉంటుంది. ఇవి లేకపోతే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మేము ఎలా ఎదుగుతాము, మేము ఎలా విన్ అవుతాము అనే ప్రశ్న. దీనికి మనం ఒక చిన్న వివరణ ఏంటంటే, ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే తప్పు. ఆ పదాలకు అర్థం ఏంటి అంటే, అస్పృహ అంటే అస్పృహ అని చెప్పాం కదా ఇందాక. అస్పృహ అంటే అవసరాన్ని, అంటే నీడ్ అని అంటాం కదా మనం. యాంబిషన్స్, నీడ్, వీటిని వదిలిపెట్టేయమని అర్థం కాదు. దురాశ, గ్రీడ్ని వదిలిపెట్టమని అర్థం. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి. ఇది భగవద్గీతలో వాక్యం. అహంకారాన్ని, దురాశను వదిలి తన కర్తవ్యాన్ని, స్వధర్మాన్ని అత్యున్నత స్థాయితో, నైపుణ్యంతో ఎవడైతే ఈశ్వరార్పణ బుద్ధ్యా ఎటువంటి కోరికలు లేకుండా, దానివల్ల నేనేదో సాధించాలి, నాకు రేపొద్దున అంత పేరు రావాలి, ఇంత పేరు రావాలి, నేను ఏదో అయిపోవాలి, ఇవేవీ లేకుండా న్యూట్రల్ మైండ్ సెట్తో ఎవడైతే ఆచరిస్తాడో వాడు మాత్రమే సక్సెస్ సాధించగలడు. నిజమైన సక్సెస్ని వాడే సాధించగలడు అని చెబుతుంది. కాబట్టి ఇక్కడ అస్పృహ అంటే అర్థం ఇది. ఇక అనాయాసం అంటే బద్ధకం కాదు. క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం, ఇది కూడా భగవద్గీతలో మాటే. కాబట్టి ఫలితంపై ఆశతో, భయంతో బర్నౌట్ అయ్యేలాగా పనిచేయడం మానేసి చిరునవ్వుతో మనం ఎంతవరకు చేయగలమో, ఆఫీసుల్లో కానీ స్కూళ్ళల్లో కానీ వర్క్ టెన్షన్స్ పెరుగుతాయి, మనం ఏం చేయలేం. వాటిని కాస్త ఓర్చుకుంటూ ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు చేసే ప్రయత్నాన్ని చేయాలి. దానికోసం అనవసరంగా లేనిపోని మానసిక సంఘర్షణలను పెంచుకొని టెన్షన్స్ని, డిప్రెషన్ని మనము మన జీవితంలోకి ఆహ్వానించకూడదు.
ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అలాగే ఏదో వచ్చిన ఇబ్బంది వాళ్ళు ఉంది, రేపటికి ఉంటుందా, ఎల్లుండికి ఉంటుందా? సుఖాలు దుఃఖాలు వచ్చిపోయేవే కానీ శాశ్వతం కాదు అనే భావనతో మన పనుల్ని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ విధంగా శాంతిగా ఎవరైతే కర్మల్ని చేస్తారో వాళ్ళు కూడా సక్సెస్ని సాధిస్తారు. కాబట్టి మహాశయులారా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆయాసము, అత్యాశ లేకపోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది. అనారోగ్యమైనటువంటి పోటీ ప్రపంచంలో కూడా, అంటే ఈ పోటీ ప్రపంచంలో కూడా వాళ్ళు అనారోగ్యాలకు గురి కాకుండా ప్రశాంతంగా, ధైర్యంగా మనందరము మన వృత్తిలో రాణించగలం. ఈ 8 ఆత్మగుణాల వల్ల వ్యక్తిగత లాభం ఇది. ఇక సామాజికంగా తీసుకుంటే ఎదుటి వాళ్ళ పట్ల అసూయ, ద్వేషము మొదలైనవి మన యందు ఉండవు. అందువల్ల ఎవరి తప్పునైనా మనము మృదువుగా ఖండించేటువంటి ధైర్యం ఉంటుంది. సకల ప్రాణుల పట్ల దయ, అహింస, ప్రేమ అనేవి మన యందు ఉంటాయి. అందువల్ల ఎవరిని ద్వేషించము. అలాంటి మనిషి ఒక గొప్ప వ్యక్తిగా సమాజానికి ఆదర్శం కూడా అవుతాడు. ఆధ్యాత్మిక పరంగా పవిత్రత, దీనత్వము అంటే కృపణత్వం లేకపోవడము, పిశునుగొట్టుతనము లేకపోవడము, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించటము, దురాశ లాంటివి లేకపోవడము, దీనివల్ల మానసిక పవిత్రత వృద్ధి చెంది ఆధ్యాత్మిక బలం కూడా మనకు చేకూరుతుంది. కాబట్టి ఆధునిక పోకడలకు, వలసవాదుల వక్రీకరణలకు బలి కాకుండా మన సనాతన ధర్మం ఎంత శాస్త్రీయమైందో మనము ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించి తెలుసుకోవాల్సిందే. నిజంగా వ్యక్తిత్వ నిర్మాణము ఎంత గొప్పదో చూడండి. మన ఋషులు ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. మన చదువులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు ఇవన్నీ చేస్తూనే ఈ 8 ఆత్మగుణాలను గనక మనము రోజుకి కొంచెం కొంచెంగా అలవరుచుకొని మనము ఆచరిస్తూ మన పిల్లలకి కూడా వీటిని నేర్పిస్తూ మన సమాజంలో చుట్టుపక్కల ఉన్న పిల్లలకు వీటి గురించి తెలియజేస్తూ వాళ్లకు కూడా ఈ లక్షణాలు వచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తూ మన సమాజాన్ని మనమే రామరాజ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి తనను తాను రాముడిగా తీర్చిదిద్దుకోవాలి. ప్రతి స్త్రీ తమను తాము సీతాదేవిలాగా తీర్చిదిద్దుకోవాలి. చుట్టుపక్కల ఉండే పిల్లల్ని కూడా సీతారాముల వలె పవిత్రమైన జీవన భావాలతో, విధానాలతో పెంచే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ప్రతి ఇల్లు అయోధ్యాపురి, మన దేశమే, మనం ఉంటున్న దేశమే రామరాజ్యంగా మారుతుంది. కాబట్టి ఈ 8 ఆత్మగుణాల వల్ల మనకు వచ్చే లాభాలు వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎంత లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇంకా మంచి విషయాలను, మంచి టాపిక్స్తో మళ్ళీ మనం తెలుసుకుందాం. మనందరికీ ఆ పరమాత్మ అనుగ్రహంతో ఇలాంటి ఎన్నో విషయాలను మున్ముందు తెలుసుకుంటూ దైవానుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. सर्वं खल्विदं ब्रह्म नेह नास्ति किंचन ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः।